నోబెల్ కమిటీ ప్రకటనను బట్టి చూస్తే ఈ పురస్కారం కేవలం ఒక వ్యక్తికి దక్కిన గౌరవం కాదు, వెనిజులాలో స్వేచ్ఛ కోసం సాగిన పోరాటానికి దక్కిన గుర్తింపు. మరియా కొరీనా మచాడోను ధైర్యవంతురాలు, శాంతి కోసం కట్టుబడిన యోధురాలుగా కమిటీ అభివర్ణించింది. వెనిజులాలో చీకటి పెరిగిపోతున్న ఈ సమయంలో కూడా ఆమె నిరంతరం ప్రజాస్వామ్య జ్వాలను సజీవంగా ఉంచుతున్నారని ప్రశంసించింది. ఈ బహుమతి ప్రధానంగా వెనిజులా ప్రజల కోసం ప్రజాస్వామ్య హక్కులను ప్రోత్సహించడానికి ఆమె చేసిన అలుపెరగని కృషిని గుర్తించింది. ముఖ్యంగా నిరంకుశ పాలన నుండి న్యాయమైన శాంతియుత మార్పును సాధించడానికి ఆమె చేసిన చారిత్రక పోరాటాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. లాటిన్ అమెరికా చరిత్రలో పౌర ధైర్యానికి అసాధారణమైన ఉదాహరణలలో మచాడో ఒకరని కమిటీ నిర్ధారించింది. మరియా మచాడోకు ఉన్న మరో బలం ప్రతిపక్షాన్ని ఏకం చేయడం. గతంలో లోతుగా చీలిపోయిన రాజకీయ ప్రతిపక్షంలో ఆమె కీలకమైన ఏకీకృత శక్తిగా మార్చారు. స్వేచ్ఛ, ఎన్నికలు, ప్రాతినిధ్య ప్రభుత్వం అనే కీలక డిమాండ్ చుట్టూ ప్రతి ఒక్కరూ ఏకమవడానికి ఆమె దోహదపడ్డారు. ప్రజాస్వామ్యం ముప్పులో ఉన్నప్పుడు ఈ ఉమ్మడి లక్ష్యాన్ని, పౌర స్ఫూర్తిని కాపాడుకోవడం ఎంతైనా ముఖ్యమని నోబెల్ కమిటీ స్పష్టం చేసింది. అయితే మచాడో తన నోబెల్ బహుమతిని వెనిజులా ప్రజలకు, ట్రంప్ కు అంకితం ఇచ్చింది. వెనిజులా ప్రజల బాధలకు, అలాగే ఉద్యమానికి ట్రంప్ ఇచ్చిన కీలక మద్దతుకు ఈ బహుమతిని అంకితం చేస్తున్నాను అంటూ ఎక్స్ ఖాతాలో ఆమె ఓ కృతజ్ఞత పోస్ట్ ఉంచారు. అయితే ఆమె ఈ శాంతి బహుమతిని ట్రంప్ కు అంకితం ఇచ్చినట్లుగా వచ్చిన వార్తలు ప్రపంచ దృష్టిని పూర్తిగా మరల్చాయి. వెనిజులా రాజకీయాల్లో అంతర్జాతీయ శక్తుల జోక్యం, ఆమె వైఖరి ఏ విధంగా ఉండబోతుందనేది దీంతో మరింత ఉత్కంఠభరితంగా మారింది.